హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజైతే నేను శివరాత్రి వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తున్నానండి. నేనైతే ఫాస్టింగ్ ఉండి జాగరణ కూడా చేశాను. సో ఆ వ్లాగ్ అయితే మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే శివరాత్రి రోజు నైట్ 6:00 అయిందండి. నేనైతే దేవుడి దగ్గర దీపం అంతా పెట్టేసుకుని పూజ అంతా చేసుకొని చదువుకోవాల్సినవన్నీ చదివేసుకొని టెంపుల్కి వెళ్దామని అయితే రెడీ అయ్యాను. మాకు దగ్గరలోనే శివాలయం ఉంటుంది. సరే కదా వెళ్దాము అని చెప్పేసి అనుకున్నాం. మార్నింగ్ వెళ్ళాలనుకున్నాం, బట్ మా హస్బెండ్ వర్కింగ్ అవ్వడం వల్ల ఆ రోజు కుదరలేదు. సరే కదా అని చెప్పి ఇంకా ఈవినింగ్ అయితే స్టార్ట్ అయ్యి వెళ్ళాము. యూజువల్గా ఈ టెంపుల్ ఇంత రష్గా నేను ఎప్పుడూ చూడలేదు, అంటే ఈ 1 ఇయర్లో మేము ఈ ఏరియాకి వచ్చిన తర్వాత. బట్ చాలా రష్గా ఉంది. ఇది చాలా పురాతన కాలం నాటి ఆలయం అని చెప్తారు. జనాలు అయితే చాలా బాగా ఎక్కువగా ఉన్నారు. క్యూ ఉందన్నమాట. వెరీ ఫస్ట్ టైం క్యూలో అయితే నుంచుని దర్శనానికి అయితే వెయిట్ చేసి లోపలికి వెళ్ళి చక్కగా దేవుణ్ణి అయితే దర్శనం చేసుకున్నాము. మీరందరూ బాగా సెలబ్రేట్ చేసుకున్నారా? నా జీవితంలో మొదటిసారండి నేను ఫాస్టింగ్ ఉండడం శివరాత్రికి, అలాగే జాగరణ చేయడం. దర్శనం అయిపోయింది. అక్కడ లోపల బొట్టు పెట్టారనమాట. ఇలా పక్కకు పెట్టేశారు. బయటకు వచ్చి ఫోన్లో చూసుకుంటే తప్ప తెలియలేదు. ఫస్ట్ టైం అనమాట. నాకు తెలిసి ఏమైనా మిస్టేక్స్ జరుగుండొచ్చు. నేను చెప్పే వాటిలో కానీ నేను చూపించే వాటిలో కానీ మిస్టేక్స్ ఏమైనా ఉంటే సారీ చెప్తున్నాను ముందుగానే. ఎందుకంటే యూజువల్గా నేను అంత డెవోషనల్ పర్సన్ని కాదు. బట్ లైఫ్లో కొన్ని జరిగిన తర్వాత కొన్ని మ్యాజిక్స్ జరుగుతాయి కదా, అలాంటిది జరిగిందనమాట. చెప్తాను నేను అది కూడా ఏంటి అనేది. ఇంకా అక్కడ దర్శనం చేసేసుకుని ఇంటికైతే వచ్చేసాము. నేనైతే ఫాస్టింగ్ ఉన్నాను కానీ మా వాళ్ళకి ఏమైనా పెట్టాలి కదా, వెళ్ళేటప్పుడే ఇడ్లీ వేసి శ్రీకర్కి ఇచ్చేసాను. అంజన్కి చెప్పానమాట, ఒక్క పూట ఈరోజు రైస్ తినకు, ఏదన్నా టిఫిన్ తినేసి నీకు ఒక్క పొద్దు వస్తుంది అంటే, సరే నేను పోహా తింటాను, పోహా తింటే ఓకే కదా అన్నారు. సరే కదా అని చెప్పి తన కోసం ఇక్కడ పోహా అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఒక మ్యాజిక్ అని చెప్పాను కదా, నాకు భక్తి ఉంటుంది కానీ బట్ అంటే పూజలు ఎక్కువ చేసేయాలి అన్న ఫీల్ చాలా తక్కువ ఉంటుంది. కాకపోతే రీసెంట్గా 24లో మేము అరుణాచలం దర్శనానికి వెళ్ళామండి. శివయ్య దర్శనానికి వెళ్ళాము. నేను గిరి ప్రదక్షిణ చేశాను. అది ఎందుకో తెలీదు, నా లైఫ్ మీద చాలా ఇంపాక్ట్ చూపించిందనమాట. ఎక్కువ దేవుడు అలాగా లేకపోతే ఆ డెవోషనల్ వేలోకి వెళ్ళడానికి. సో అప్పటి నుంచి నాకు టెంపుల్స్ అన్న దేవుడు అన్న ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే పెరిగిపోయిందనమాట. సో అది జరిగిన దగ్గర నుంచి ఈ చేయడం అయితే స్టార్ట్ అయిందనమాట. అన్నీ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి, రిచువల్స్ మనం చేయాల్సినవన్నీ చేయాలి అన్న ఫీలింగ్. సో మా వాళ్ళు 1 వీక్ బ్యాక్ కాశీ వెళ్ళారు కదా, నేను ఈరోజు ఓపెన్ చేయాలి అని చెప్పి ప్రసాదం అంతా అలాగే ఉంచాను, ఈరోజు తినాలి అని చెప్పి. సో ఇంకా అది తీసేసి కొంచెం అయితే అక్కడ మకానా ఉంటే అది ప్రసాదం కింద తీసుకున్నాను. బాక్స్లో అయితే విభూది, ఇలాగా ప్రసాదం, వేరుశెనగ పప్పులు, మకానా ఇవన్నీ ఉన్నాయి. యాక్చువల్గా నా పెళ్ళైన ఫస్ట్ ఇయరే నేను కాశీ వెళ్ళాను దర్శనానికి. మా హస్బెండ్ అయితే చాలాసార్లు వెళ్ళారు కానీ నేను ఒక్కసారే వెళ్ళాను. ఇప్పటికీ స్టిల్ ఈ రోజుకి మా యానివర్సరీ రోజున, అంటే పెళ్లి రోజున అక్కడ అన్నదానం జరుగుతుంది. నాకు బ్లెస్సింగ్స్ వస్తాయన్నమాట అక్కడి నుంచి. అంటే లైక్ అక్షితలు, విభూతి, స్వామివారిది ఫోటో అవన్నీ వస్తాయి. అక్కడ ట్రస్ట్లో రాపిచ్చున్నామన్నమాట అప్పుడు వెళ్ళినప్పుడు. సో అది చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. నేను మార్నింగ్ నుంచి ఓన్లీ కాఫీ మీదే ఉన్నాను. ఒక 2 టైమ్స్ కాఫీ తాగాను. సరే ఇప్పుడైతే కొంచెం జ్యూస్ లాగా ఏదైనా తాగుదాము అని చెప్పి బెర్రీ జ్యూస్ ఉంటే ఇన్స్టామార్ట్లో ఒకటి ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. సో అదైతే ఇప్పుడు తాగుతున్నాను. అందుని ఏంటిది ఆర్డర్ పెట్టుకున్నావా, ఇది తాగలుగుతావా నువ్వు అనేసి అంటున్నారు. ఆబ్వియస్లీ హెల్దీ ఫుడ్స్ ఎప్పుడు టేస్ట్గా ఉండవు కదా. సో అది బెర్రీ జ్యూస్ కొంచెం డిఫరెంట్గా ఉంది, బట్ నేను అదే తాగాలి అని అనుకున్నాను అనమాట. సో లైఫ్లో ఫస్ట్ టైం నేను ఇలా ఫాస్టింగ్ ఉండి జాగరణ చేయటం. ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నాను అంటే అదొక రకమైన ఎక్సైట్మెంట్ అనమాట. యూజువల్గా కార్తీక మాసం ఫాస్టింగ్స్ అన్నీ ఉంటాను నేను. ఎవ్రీ మండే, పౌర్ణమి అలా ఉంటాను. బట్ ఇలా ఫుల్ డే అంతా నిద్రపోకుండా ఉండడం అనేది ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇంకా ఇన్స్టామార్ట్లో ఆర్డర్ పెట్టేటప్పుడు ఇలా పంచామృతానికి అనిపించింది, అదొకటి ఆర్డర్ పెట్టుకున్నా నేను. చాలా వరకు యూట్యూబ్లోనే వీడియోస్ అన్నీ చూసి ప్రవచనాలు చెప్తారు కదా, అదంతా ఒక దగ్గర రాసుకుని సార్ట్ చేసుకున్నాను. ఇంకా అభిషేకానికి కావాల్సినవన్నీ రెడీ చేసుకున్నా. ఇది వచ్చేసి లింగోద్భవ కాలం అంటారు కదా, అర్ధరాత్రి 12 దగ్గర నుంచి 2 దేవుడికి అభిషేకం చేస్తే మంచిది అంటారు కదా. ఆ టైంలో అయితే మేము అభిషేకం చేసుకున్నాము. మార్నింగ్ అయితే చేయలేదు. సో ఇక్కడ నేను ఇంట్లో ఉన్నాయన్నీ అరేంజ్ చేసుకొని, అలాగే నేను పంచామృతం బయట నుంచి తెప్పించుకున్నాను కదా, అది ఇంకా గంగాజలం కూడా ఆర్డర్ పెట్టుకున్నాను. సో అదనమాట. ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి కానీ అవి చాలా రోజుల క్రితం వాటర్ అయిపోయినాయి. సరే కదా అందుకు దొరికినాయి కదా అని చెప్పి ఆర్డర్ పెట్టుకొని ఇలా మాకు వచ్చినట్టు అష్టోత్తరము, కాలభైరవ అష్టకము ఇలా చదువుకుంటూ చక్కగా అభిషేకం అయితే చేసేసుకున్నాము. సో ఫస్ట్ మా హస్బెండ్ చేశారు, తర్వాత అయితే ఇక్కడ నేను చేస్తూ ఉన్నానన్నమాట. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది, చాలా ఆనందంగా అనిపించింది. చేయగలుగుతానా లేదా అన్న దగ్గర నుంచి చేయగలిగాను. అంటే ఆయన చేయించుకుంటేనే మనం ఏదైనా చేయగలము. మనం చేయాలి అని బలంగా ఎంతున్నా
ఆయన సపోర్ట్ నువ్వు నాకు చేయాలి అన్న ఫీల్ లేకపోతే మనం చేయలేము. సో అలా అనమాట. అరుణాచలం ఇన్సిడెంట్ తర్వాత నా లైఫ్లో ఇలాంటి మార్పులన్నీ అంటే నాకు ఎక్కువ ఆ మార్గం వైపు ఎందుకో సడన్గా నా అంటే థింకింగ్ కానీ నా బిహేవియర్ కానీ అలా వెళ్ళిపోయింది. సో అది నాకు కూడా నచ్చింది యాక్చువల్గా. ఇంకా స్వామివారి అభిషేకం అయిన తర్వాత పంచామృతం అంతా పక్కన పెట్టేసుకుని చక్కగా స్వామివారిని మళ్ళీ ఇలాగ శుభ్రం చేసేసుకుని దీపం అయితే పెడుతున్నాను. ఇదంతా మిడ్నైట్ 12 చేసిందనమాట. ఇంకా దాని తర్వాత జాగరణ ఉండాలి కదా, జాగరణ కూడా చేద్దాము అనేసి అనుకున్నాను. మా హస్బెండ్ కూడా ఇప్పటి వరకు నాతో ఉన్నారు. సో తర్వాత తను పడుకుని పోయారు. నేనైతే మార్నింగ్ 6 వరకు ఉన్నానన్నమాట. ఇలా దీపం కూడా పెట్టేసుకుంటున్నాను. నేను మళ్ళీ చెప్తున్నానండి, నేను చెప్పే దానిలో కానీ నేను చూపించే దానిలో కానీ ఏమైనా తప్పులు ఉంటే సారీ, నేను అది అడ్మిట్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు ఫస్ట్ టైం అవటం వల్ల. అలాగే నేను చాలా వరకు యూట్యూబ్లోనే చూసి ఎలా చేయాలి ఏంటి అనేసి. ఎందుకంటే మా ఇంట్లో చాలా వరకు ఫాస్టింగ్లు శివరాత్రికి చాలా తక్కువ చేస్తారు. కార్తీక మాసంలో యూజువల్గా 4 మండేస్ పౌర్ణమి అలా చేస్తారు, కానీ శివరాత్రికి చాలా తక్కువ. మాకేంటంటే నైట్ టైం కళ్యాణం చేస్తారు దేవుడికి, ఆ కళ్యాణం చూసి అలా వచ్చి అలా పడుకుని అలా అలవాటు, కానీ ఇలా చాలా తక్కువ. మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో అయితే ఎదురుగుండానే శివాలయం ఉంటుంది. వాళ్ళకైతే మంచి వైబ్ ఉంటుందన్నమాట. శివరాత్రికి కళ్యాణం అంతా చేస్తారు నైట్ టైము. చాలాసార్లు అత్తయ్య వాళ్ళు కూడా వెళ్ళి చేయించుకుంటారనమాట కూర్చుని అలాగా. అదంతా కూడా అక్కడ బాగుంటుంది. ఇంకా ఇక్కడ ప్రసాదం అంతా పెట్టేసుకొని పూజ చేసుకొని ధూప దీప నైవేద్యాలతో ఇంకా హారతి కూడా ఇచ్చేస్తున్నాను. మీరందరూ బాగా సెలబ్రేట్ చేసుకున్నారా? ఎవరైనా ఫాస్టింగ్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే నాలాగా ఫస్ట్ టైం ఎవరైనా ఉంటే షేర్ చేసుకోండి. ఇంకా ఇది అయిపోయిన తర్వాత నేనైతే కొంచెం సేపు ఓం నమః శివాయ అయితే రాసుకున్నాను. ఏదో ఒకటి దేవుడి దానిలోనే టైం స్పెండ్ చేయాలి అని అన్నారు కదా. ఆబ్వియస్లీ కొన్ని సినిమాలు కూడా చూశాను, కాకపోతే ఇలా కొంచెం సేపు అయితే ముందైతే ఇలా రాసుకున్నాను అనమాట. నా రైటింగ్ అంత బాగోదు, అది ఎలాగో బ్లర్ కూడా అయిపోయింది ఏంటో సడన్గా, సారీ. ఇంకా ఇది అయిపోయిన తర్వాత అలాగే 6 వరకు నేను జాగరణ చేసిన తర్వాత మార్నింగ్ లేచేసి అంటే కూర్చున్న దగ్గర నుంచి లేచేసి ఇల్లంతా క్లీన్ చేసేసుకొని ఫ్రెష్ అయిపోయి ఇంకా దేవుడికి పూజ చేసుకుందామని అయితే అనుకున్నాను. నేను చూసిన వీడియోస్లో చాలా వరకు మహానైవేద్యం పెట్టాలి అన్నారు. అంటే అన్నం రిలేటెడ్ ఏదైనా పెట్టాలి స్వామికి, పెట్టిన తర్వాత మనం తినాలి అని అయితే చెప్పారు. సరే కదా అని చెప్పి నేను ఇంకా పులిహోర చేద్దామని ముందే అనుకున్నాను. చింతపండు పులిహోర అదే అయితే ఇక్కడ కలుపుతున్నాను. కలిపేసిన తర్వాత ఇంకా స్వామివారికి పెడదాము అని చెప్పేసి రైస్ ఫామ్లో ఏదైనా పెట్టాలని చెప్పారనమాట. చాలామంది అన్నం కూర ఇలా కూడా పెడతారు, కానీ మా ఇంట్లో చాలా తక్కువ అట్లా అన్నం అట్లా పెట్టడం. అంటే మా సైడు, మా అమ్మ వాళ్ళ సైడు అత్తయ్య వాళ్ళు పెడతారు, కానీ నాకు కొంచెం భయం అనమాట అలా పెట్టాలి అంటే ఎక్కడైనా రాంగ్ జరుగుతుందేమో అని చెప్పేసి. ఇంకా నేను అప్పుడు లేచేసి తలస్నానం చేసేసి ఇంకా ఇక్కడైతే ప్రసాదం కూడా చేసేసుకుంటున్నాను. అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. బెల్ ఐకాన్ని ట్యాప్ చేశారు అంటే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. నోటిఫికేషన్ వచ్చిందనుకోండి, హ్యాపీగా వీడియో అనేది మీకు ఖాళీ ఉన్నప్పుడు వాచ్ చేసేయచ్చు. ఆవు పెట్టిన పులిహార అంటారు కదా, అదైతే చేశాను. సో రెసిపీ అయితే ఏమి షూట్ చేయలేదు, కానీ బట్ కలపడం ఇట్లా అయితే చేశానమాట. అలాగే మీలో ఎవరైనా నాతో డైరెక్ట్గా మాట్లాడాలి అనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్ ఐడి ఉందండి, మీనైట్ మహిళ అని టైప్ చేస్తే నా ఐడి వస్తుంది. అక్కడ కూడా మీరు నాతో హ్యాపీగా మాట్లాడవచ్చు. ఏదైనా సజెషన్స్ చెప్పాలి అనుకుంటే కూడా చెప్పొచ్చు. వీడియోస్ కానీ ఏమైనా ఎలా చేయాలి ఏంటి అలా చెప్పాలి అనుకుంటే కూడా మీరు అక్కడ నాతో మాట్లాడవచ్చు. సో ఇంకా ఇక్కడైతే మార్నింగ్ పూజ కూడా అయిపోయింది. చక్కగా పూజ చేసేసుకొని నేను చదువుకోవాలనుకున్నవన్నీ చదువుకుని, అంటే చాలా వరకు నాకు ఎలా ఉంటుందంటే ఇలా చేయాలి అలా చేయాలి అన్నదానికన్నా మనం పూజ చేస్తే మనకు ఒక రకమైన సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఆ సాటిస్ఫాక్షన్ అన్న వర్డ్ కరెక్ట్ కాదు యాక్చువల్గా, ప్రశాంతత అనేది ఒకటి వస్తుంది. అది రావడం నాకు ముఖ్యమని నేను అనుకుంటా. అంటే బాగా చేసామా, ఏం చేసాం, ఎలా చేసాం అన్న దానికన్నా ఒక తృప్తి ఉంటుంది కదా, అది రావాలి అని అయితే నేను అనుకుంటా. తర్వాత ఇంకా పక్షులకి ఏమైనా పెట్టిన తర్వాత తినాలి అని చెప్పారు, లేకపోతే భోజనం ఎవరికైనా ఆఫర్ చేయాలి అని చెప్పారు. సో నేను ఇక్కడైతే మా బాల్కనీలో ఎలా వేసిన ఏమైనా బర్డ్స్ వస్తే తింటాయి అని చెప్పేసి, అంటే ఇది జస్ట్ హోప్ అనమాట, ఏమైనా వస్తే తింటాయి అన్నట్టుగా ఇక్కడ వేస్తున్నాను. సో ఇంకా వేసేసిన తర్వాత ఇంకా నేను కూడా కొంచెం ఉపవాసం విరమించి ఫుడ్ తీసేసుకుందామని అయితే అనుకున్నా. నేను ఇదంతా చేసేసరికి నాకు 10 o'clock అయిపోయింది. 8 తర్వాత తినేయచ్చు అన్నారు. సో నేను తినేసరికి 10 అయిపోయిందనమాట. సో ఫైనల్గా శివరాత్రి అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. మీరు ఎలా చేసుకున్నారు ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. యూజువల్గా నాకు విగ్రహారాధన చేయడం అంటే చాలా భయం. అంటే ఇంట్లో విగ్రహాలు పెట్టి కానీ ఇలా అభిషేకాలు కానీ చేయాలంటే భయం. బట్ వెరీ ఫస్ట్ టైం నాకు
లేదు నేను చేయగలను అనుకుని అయితే చేశాను. నాకు నీరసం అట్లా ఏం రాలేదు కానీ బట్ ఫేస్ చూసుకుంటే చాలా డిఫరెంట్‌గా ఉందనమాట. అంటే వన్ డే అంతా తినకపోతే ఆ ఫేస్‌లో ఉన్న వాటర్ కంటెంట్ అంతా తగ్గిపోయి ఒక దగ్గరకొచ్చేసింది అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. వీడియో గనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. పల్లవి సైనింగ్ ఆఫ్. లవ్ యూ ఆల్.